కూడా లైక్ రూపంలో సపోర్ట్ని అయితే అందించాలి మన ఛానల్కి. గుడ్ మార్నింగ్ సంధ్య, కృష్ణవేణి, సుమలత గుడ్ మార్నింగ్. ఓకే, థ్యాంక్ యూ. క్లాస్లోకి అయితే వెళ్దాం. నేను అడగకముందే లైక్ చేయండి, ఛానల్ మన వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. పార్వతి గుడ్ మార్నింగ్. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. క్లాస్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, నిఘంటువుల ప్రకారం శైశవ దశ అనే పదానికి గల అర్థం ఏమిటి? పాఠశాల వయస్సు కాలం, పూర్వ బాల్యదశ కాలం, పసితనం, లేకపోతే మాట్లాడలేని స్థితి గల కాలం, పరిపక్వత కాలం. వెరీ గుడ్ ఆన్సర్ అండి. పసితనం ఈజ్ ద రైట్ ఆన్సర్. మాట్లాడలేని స్థితి గల కాలాన్ని శైశవ దశ అంటారు. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్. రెండవ ప్రశ్న, ఇంగ్లీష్లో పైన ఉంది, తెలుగులో కింద ఉంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఖచ్చితంగా పైన క్వశ్చన్ చదివి కింద ఆన్సర్ని కమెంట్ చేయాలి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం స్పెషల్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నా. బాలల వికాసంపై ఫిలిప్ ఏరిస్ రాసిన ప్రసిద్ధ పుస్తకం ఏది? ఎమిలీ, సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్, ది మైండ్ ఆఫ్ ది చైల్డ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. రెండవది బి అంటున్నారు. వెరీ గుడ్ ఆన్సర్. సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మూడవ ప్రశ్న, సాధారణ మనోవిజ్ఞాన శాస్త్ర వర్గీకరణ ప్రకారం పూర్వ బాల్య దశ వయసు ఎంత? పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాలు, 3 నుంచి 6 సంవత్సరాలు, 7 నుంచి 12 సంవత్సరాలు, 13 నుంచి 19 సంవత్సరాలు. ఇక్కడ మీరు ప్రశ్నలు గమనిస్తే నిన్నటి లైవ్ క్లాస్లో కూడా ఇదే విధంగా ఉండే. 1వ ప్రశ్న సాధారణంగా ఉంటుంది. 40వ ప్రశ్న పోయే వరకు ఆ కఠినత్వాన్ని పెంచుతూ 40వ ప్రశ్న పోయే వరకు హార్డ్గా ఉంటాయి. వెరీ గుడ్ ఆన్సర్. 3 నుంచి 6 సంవత్సరాలు పూర్వ బాల్య దశ వయస్సు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 4వ ప్రశ్న, చట్టబద్ధంగా భారతదేశంలో బాలకార్మిక నిషేధ చట్టం ప్రకారం ఎన్ని సంవత్సరాల లోపు ఉన్నవారిని బాలకార్మికులుగా పరిగణించి రక్షణ కల్పిస్తారు? 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు. వెరీ గుడ్ ఆన్సర్. 14 సంవత్సరాలు, 14 ఇయర్స్ అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ. 5వ ప్రశ్న, కణజాలం పెరగడం మరియు శరీర నిష్పత్తుల్లో మార్పులు రావడం వంటి శారీరక మార్పులను ఏమంటారు? వికాసం, పరిపక్వత, పెరుగుదల, సామాజికీకరణ. ప్రతి ప్రశ్నకు మీరు కామెంట్ రూపంలో సమాధానాన్ని తెలియజేయాలి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. పెరుగుదల, గ్రోత్ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. 6వ ప్రశ్న, ఆధునిక బాల అధ్యయన ఉద్యమ పితామహుడుగా ఎవరిని గుర్తిస్తారు? స్టాన్లీ హాల్, జీన్ పియాజే, జాన్ బి వాట్సన్, ఇవాన్ పావ్లోవ్. వెరీ గుడ్ ఆన్సర్. స్టాన్లీ హాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ సరైన సమాధానం. వెరీ గుడ్. 7వ ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలను ప్రమాదకరమైన పరిశ్రమలలో పనిపెట్టడం నిషేధం? ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 21, ఆర్టికల్ 24, ఆర్టికల్ 45, ఆర్టికల్ 30. వెరీ గుడ్ ఆన్సర్.
ఆర్టికల్ 24 అండి. ఆర్టికల్ 24 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అంటున్నారు, కాదు. ఆర్టికల్ 24 బాల కార్మిక వ్యవస్థ నేరం అని చెప్పింది ఆర్టికల్ 24. 8వ ప్రశ్న, సమస్యల పరిష్కారానికి లేదా వస్తువుల రూపకల్పనకు తన శరీరాన్ని లేదా తన శరీర భాగాలను సమర్థవంతంగా ఉపయోగించడాన్ని ఏ ప్రజ్ఞ అంటారు? స్థానాత్మక ప్రజ్ఞ, శారీరక చలన ప్రజ్ఞ, వ్యక్తంతర ప్రజ్ఞ, తార్కిక గణిత ప్రజ్ఞ. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కమెంట్ రూపంలో సమాధానాలు తెలియజేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ చాలా ప్రాక్టీస్ టెస్టులు అనేది మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. మిత్రులు ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఆ కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్లో మీరు జాయిన్ కాండి. ఇక్కడ రైట్ ఆన్సర్ శారీరక చలన ప్రజ్ఞ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 9వ ప్రశ్న, సంగీత విద్వాంసులు, గాయకులు మరియు ట్యూన్స్ కంపోజర్లలో ఏ రకమైన ప్రజ్ఞ అత్యధికంగా ఉంటుంది? భాషా ప్రజ్ఞ, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, ప్రాకృతిక ప్రజ్ఞ. ఆప్షన్ బి అంటున్నారు. ఆప్షన్ బి కాదు, సంగీత ప్రజ్ఞ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. కాకపోతే ఈ క్వశ్చన్కి కొంతమంది కన్ఫ్యూజన్లో ఆన్సర్ చేస్తూ ఉన్నారు. ఒకసారి క్వశ్చన్ గమనించండి, కింద ఆప్షన్స్ గమనించండి. లేదనుకుంటే లాంగ్వేజ్ ఇంగ్లీష్లో కూడా గమనించవచ్చు. 10వ ప్రశ్న, బాల అధ్యయన పద్ధతులలో ఒక విద్యార్థి జీవితంలో జరిగిన ఒక నిర్దిష్ట ప్రాధాన్యత కలిగిన సంఘటనను సంక్షిప్తంగా వివరించే రికార్డును ఏమంటారు? సంచిత రికార్డ్, క్యుములేటివ్ రికార్డ్, సంఘటన రికార్డ్, తర్వాత నిర్ధారణ మాపిని, ప్రశ్నావళి. ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి క్వశ్చన్లు, అవి కూడా చూసి ఆన్సర్ చేయొచ్చు. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అందరు కూడా ఈ లైవ్ క్లాస్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ ఆన్సర్ అండి. సంఘటన రికార్డ్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ ఇక్కడ. వెరీ గుడ్ ఆన్సర్. 11వ ప్రశ్న, పిల్లలపై ఎలాంటి నియంత్రణ లేకుండా కేవలం అమితమైన ప్రేమను మాత్రమే చూపించే ఏ పెంపక శైలిని సాధారణంగా పిల్లలను గారాబం చేయడం అంటారు? నిరంకుశ పెంపక శైలి, అంగీకారాత్మక లేకపోతే గారాబం చేసే పెంపక శైలి, సాధికారత పెంపక శైలి, జోక్యరహిత పెంపక శైలి. వెరీ గుడ్ ఆన్సర్, అంగీకారాత్మక పెంపక శైలి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న చూడండి, అభ్యసించిన సమాచారాన్ని మెదడులో నిక్షిప్తం చేసుకొని భద్రపరిచి అవసరమైనప్పుడు తిరిగి గుర్తుకు తెచ్చుకునే ఈ ప్రక్రియను ఏమంటారు? అభ్యసనం, స్మృతి, ప్రత్యక్షం, సంవేదన. లర్నింగ్, మెమొరీ, పర్సెప్షన్, సెన్సేషన్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. స్మృతి, మెమొరీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న, ఆల్బర్ట్ బండూరా సిద్ధాంతం ప్రకారం ఎవరి ప్రవర్తననైతే పరిశీలించి అనుకరిస్తామో ఆ వ్యక్తిని ఏమంటారు? ప్రయోజ్యుడు, పునర్బలనం, నమూనా, నిబంధిత ఉద్దీపన.